నమస్కారం. జిల్లావాణి వార్తలకు స్వాగతం. నేను మూర్తి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగుళూరులో ఉద్రిక్తతల నడుమ ఇళ్ల తొలగింపు, అడుగడుగున అడ్డుపడ్డ ప్రజలు. ముమ్మిడివరంలో రోడ్డు సర్వే పనులను అడ్డగించిన స్థానికులు, అలైన్మెంట్లో మార్పుకు డిమాండ్. జూన్ మొదటి వారం నుంచే డ్వాక్రా రుణమాఫీ అంటున్న అయ్యన్న, క్షేత్రస్థాయి సదస్సులో విధి విధానాలకు రూపకల్పన. రైతు సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తామన్న కిసాన్ మోర్చా, వ్యవసాయ మంత్రికి నివేదిస్తామని మాల కొండయ్య వెల్లడి. దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామాన్ని ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఖాళీ చేయించారు. గ్రామాన్ని వదిలి వెళ్లేది లేదంటూ ఇక్కడి ప్రజలు భీష్మించడంతో పోలీసులను రంగంలోకి దించిన అధికార యంత్రాంగం ఖాళీ చేయించారు. ఈ దశలో నిర్వాసితులు ఇళ్ల తొలగింపుగా అడ్డుపడ్డారు. మరికొందరు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. అయినా వెనక్కి తగ్గిన అధికారులు 24 ఇళ్లను పూర్తిగా కూల్చేశారు. దీంతో 34 కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇళ్లలో వస్తు సామగ్రంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు రాలేదండి. ఆ 1,50,000 70,000 ఇళ్ల స్థలానికి తీసుకున్నారండి. 10,000 రిజిస్టర్ తీసుకున్నారండి. ఇంకొన్న డబ్బులు ఇట్టి మాకు ఇల్లు అయిపోద్దండి. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని లేకుండా ఇలా ఉంచేసారండి. ఆ యారు ఇచ్చిన రోజు లేకపోతే మాకు ఈ పరిస్థితి ఉండదు కదండి. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంచారు. అప్పటి నుంచి మేము ఏం తిని బతకాలండి. ఇచ్చిన ఏమో తినేసాం. ఇప్పుడు వచ్చేసి మాకు ఏ మాట చెప్పకుండా లేచి వెళ్ళిపోవాలంటున్నారండి. 2013 ప్యాకేజీ ప్రకారంగా మాకు ఏమైనా వస్తాను ఆశ మీద ఈ కూలి వేతనం అది ఇవ్వలేదని వాటి గురించి మేము ఏదో కాలక్షేపం చేసుకుని ఇక్కడ ఉంటున్నామండి. ఉన్నది కూడా మాకు ఇవాళ సామాన్లు బయట పడేసి పడగొట్టేశారు. ముమ్మిడివరం రహదారి సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. జాయింట్ కలెక్టర్తో కూడిన సర్వే బృందాలు బొండాయికోడు తూము వద్ద సర్వే చేస్తుండగా ప్రజలు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు వల్ల తాము పునరావాసం కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేసిన ప్రజలు అలైన్మెంట్లో కొద్ది మార్పులు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండబోతున్నారు. అలాగే చేయకపోతే సమ్మతించేది లేదంటూ సర్వే పనులను అడ్డగించారు. ఈ దశలో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. వాళ్ళు జస్ట్ కొంచెం మార్చుకుంటే అంటే చాలా వరకు న్యాయం జరుగుతుంది. అది కాకుండా వీళ్ళు కేవలం మాకు ఆర్డర్ ఉంది మేము చేసేస్తాము అని వాళ్ళు వచ్చేయడం, వీళ్ళు సర్వేలు చేసేయడం అది ఎంతవరకు కరెక్ట్? మరి లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ అబ్జెక్ట్ ఉందని తెలుసు. లోకల్ ఎమ్మెల్యే ఎంపీలు ఏం చేస్తున్నారండి? ముమ్మిడివారానికే ఎక్కడ లేని పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ పరిస్థితులు ఏంటి? ముందు విశ్వరూప్ గారు సర్వే చేయించారు. ఆ సర్వే ఏమైంది? అసలు ఆ సర్వే లేకుండా కొత్త సర్వే చేయించేసి ఆ సర్వే ప్రకారం మేము రోడ్డు వేసేస్తామంటే ఇళ్ల మధ్య నుంచి రోడ్లు వేసేయడం ఏంటండి? అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఏదైనా సరే ఇక్కడ నుంచి కనుక ఇళ్ల మధ్య
మధ్య నుంచి చర్చిల మధ్య నుంచి రోడ్లు వేసి ప్రజలకి కనుక అన్యాయం జరుగుతుందంటే మాత్రం మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లోని. నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు 216 రోడ్డుని వైడనింగ్ చేయడానికి, బైపాస్ వేయడానికి జిల్లాలో 120 కిలోమీటర్లని చేయవలసిందిగా కాంపిటెంట్ అథారిటీ కింద ఎడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. ఈ భాగంగా జిల్లాలో 127 కిలోమీటర్లో ఇంతవరకు 120 కిలోమీటర్ల సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క బైపాస్ 7 కిలోమీటర్లే ఉండిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వే చేయాల్సిన అవసరం ఉంది, త్వరగా చేయమని చెప్పి రోజు రివ్యూ జరుగుతుంది. ఈ బైపాస్లో కొంతమంది అనాథరైజ్డ్గా కట్టిన చర్చిలు, అలాగే ఇళ్ళు కొన్ని పోతున్నాయని చెప్పి భయాందోళన వ్యక్తం చేసి అబ్జెక్షన్ పెట్టారు. ఆ అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఏదైనా మార్పు చేయడానికి అవకాశం ఉంటుందేమో, ఆ చర్చిలు ఇళ్ళు తప్పించడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు రిఫర్ చేశాం. వాళ్ళు దాన్ని ఎగ్జామ్ చేశారు, సర్వే చేశారు. ఫీల్డ్ లెవెల్లో కొత్త లైన్ కూడా ఏదైనా వేస్తే బాగుంటుందేమో కూడా సర్వే చేసి అవన్నీ కూడా బెంగళూరులోనే ఉన్నట్టు టెక్నికల్ కన్సల్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూసి మొత్తం అంతా చూసిన తర్వాత అది మొదట ఏదైతే ప్రపోజ్ చేసామో అదే కంట్రోల్ ఉంటే కొత్తగా ఇంకా అవకాశం లేదని చెప్పి వాళ్ళు మనకి రిజెక్ట్ చేసి ప్రపోజల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే వీళ్ళందరికీ ఆ విషయం తెలియజేసి సర్వే చేయడం జరుగుతుంది. సర్వే చేస్తే నిజమైన బాధితులు ఎవరు, ఎవరికి ఎంత పోతుందో, ఎవరు ఇళ్ళు పోతుందో కరెక్ట్గా తెలుస్తుంది. ఆ సర్వేకి అందరినీ కూడా కరెక్ట్గా సర్వే జరిగితే వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా కరెక్ట్గా నిర్ణయించడం జరగడానికి మాకు ఈజీగా ఉంటుంది. సర్వేకి అబ్జెక్షన్ చేస్తే సర్వే కరెక్ట్ జరగకపోతే రేపు పూట వాళ్ళకి ఇచ్చే కాంపెన్సేషన్, ల్యాండ్ వాల్యూ అన్నీ కూడా కరెక్ట్ మనుషులు తెలిస్తే ఇచ్చేది మేము. సర్వే ఎంజాయ్మెంట్ సర్వే జరుగుతుంది, ఇప్పుడు రెగ్యులర్ సర్వే కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని కోఆపరేట్ చేయాల్సి కోరుతున్నాం. చాప చుట్టేసిన సిమ్స్ ఆస్తులు జప్తు కాబడ్డాయి. మదుపుదారులు కనికట్టు పసిగట్టిన సిమ్స్ గొలుసుకట్టు వ్యాపారం సాగించి ఇన్వెస్టర్ల నెత్తిన శటగోపం పెట్టి బోర్డు తిప్పేసింది. దీంతో సిమ్స్ ఘరానా మోసంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సంస్థ ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర హోంశాఖ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. బండి తీయండి సార్, బండి తీయండి సార్. ఎప్పుడు చేస్తాడో చెప్పాలా? వైజాగ్ లో ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, ప్రతి కస్టమర్ కి పూర్తి న్యాయం చేసే బాధ్యత నాది. ఈ మధ్యలో ఒక 1 year లేట్ అయింది, దయచేసి దాన్ని మన్నించండి. విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో సిఐడి వారి డైరెక్షన్ తో మీ కంపల్సరీ నేను మొత్తం న్యాయం చేస్తాను. ఏ కస్టమర్ మన కంపెనీలో నష్టపోడు. ఆస్తి వాల్యూ ఉంది, ఎస్ఐటి వాల్యూషన్స్ ఉన్నాయి. ఈరోజు పబ్లిక్ 208 ఎకరాల స్థిరాస్తితో చాలా సెక్యూర్గా ఉన్నాం కాబట్టి సో దయచేసి కొంచెం సమన్వయం పాటిస్తే కస్టమర్లు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏజెంట్ల ఇళ్ళకి వెళ్ళిపోయి గొడవ చేసి అలా కాకుండా కొంచెం కోఆపరేట్ చేయండి. సిఐడి వారి సహకారంతో మన అసెట్స్ మొత్తం రిలీజ్ చేసేసుకొని మీకు విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో మీకు పేమెంట్ వచ్చేది చేస్తాను. నేను సుమారు మేము పబ్లిక్ ఇవ్వాల్సిన సుమారు 52 కోట్లు అండి. మా కంపెనీ యొక్క ఆస్తి 100 కోట్లు ఉంది. ఈరోజు మార్కెట్లో 100% 208 ఎకరాల స్థిరాస్తుంది, ప్లస్ ఎడిషనల్ ప్లాట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 100 కోట్ల పైనే ఆస్తుంది తప్పితే తక్కువైతే లేదు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రక్రియ ఎప్పటిలోపల పూర్తవుతుంది? సిఐడితో మాట్లాడి సిఐడి గారి సహకారంతో విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో మాక్సిమం వేస్తే 1 year. విత్ ఇన్ షార్ట్ స్పాన్ మేము విత్ ఇన్ 6 months లో మేము ఫాస్ట్ చేసుకున్నాము. సో సిఐడి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాకు లక్కీ డిఎస్పీ గారు మురళీకృష్ణ గారు దేవుడు లాంటి వ్యక్తి, ఆయన సహకారం చేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం సార్, కస్టమర్స్ మేము పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకొస్తున్న చంద్రబాబు సర్కార్ డ్వాక్రా రుణాలను కూడా మాఫీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. జూన్ మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు చెప్పారు. ప్రతి గ్రామానికి అధికారులు వచ్చి రుణమాఫీ చెక్కులను అందజేస్తారని మంత్రి చెప్పారు. అంతేకాకుండా 6 నెలల కాలంలో చెల్లించిన వడ్డీ నిమిత్తం 1200 కోట్ల రూపాయలను ప్రభుత్వం భరిస్తుందని అయ్యన్న తెలిపారు. ఎవరైతే డ్వాక్రా గ్రూప్ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు అప్పు తీస్తున్నారో అవన్నీ కూడా చెక్కులు అందరికి ఇస్తారు. ఆ రోజు మాట ఇచ్చాం మేము, డ్వాక్రా గ్రూప్ మహిళలకి రుణాలు మాఫీ చేస్తామని. అంతేకాదు ఆ మాటకి నిలబడి ఉండాలని చెప్పి కట్టుబడి ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు మీకు తెలుసు, అందరికి తెలిసి డబ్బుల్లో రాష్ట్రం విడిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆడవాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ 11 నెలలు మేము వడ్డీ కట్టలేకపోయాం మీకు ఇచ్చిన మాట ప్రకారంగా. అది మనం లెక్కేస్తే 1200 కోట్లు అయింది. ఆ 1200 కోట్లు కూడా మీరు కట్టకుండా చంద్రబాబు నాయుడు కట్టే ఏర్పాటు చేస్తాం.
ఇదేం కట్టాల్సిన పైసలు కాదు. ఆ 1200 కోట్లు కూడా రేపు 2వ తారీఖు చంద్రబాబు నాయుడు కట్టేస్తున్నాడు. ఆ 1200 కాకుండా ప్రతి వారికి కూడా 30% రేపు 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు చెక్కులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందరికీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ముందు మొదటి నెల మాత్రం మీకు అలవాటు అవడం కోసం ప్రతి వాళ్ళు ఊర్లోకి వచ్చి అందరికీ చెక్కులు ఇస్తారు. 2వ నెల నుంచి చెక్కులు ఇవ్వరు, ఇంకా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అమౌంట్. డ్వాక్రా రుణమాఫీ ప్రక్రియకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అందుకు తగిన విధి విధానాలకు రూపకల్పన చేస్తున్న అధికారి యంత్రాంగం మహిళా సమాఖ్యలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిఠాపురంలో మహిళా శక్తి సంఘాల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కసరత్తు చర్యలు అనేవి మండల స్థాయిలో ప్రారంభించడం జరిగింది. శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు గ్రామ స్థాయిలో, అదేవిధంగా గ్రూపు స్థాయిలో, మండల సమాఖ్య స్థాయిలో, జిల్లా సమాఖ్య స్థాయిలో ఈ 4 అంచెల స్థాయిలో జరగాల్సిన కార్యక్రమాల గురించి 25వ తారీఖు వరకు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి అందరూ గ్రామ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను, అదేవిధంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లను కూడా పిలిపించి ఈ విధి విధానాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్వయం సహాయక సంఘాల పనితీరు, కట్టుబాట్లు, వాటి నిబద్ధత పరిశీలించి వాళ్ళకి రకరకాల జీవనోపాధులు కల్పించి వాళ్ళ ఆదాయం పెంపొందించాలన్న ధ్యేయంతో ప్రతి సభ్యురాలికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాలకు వేయడం జరుగుతుంది. ప్రతి మొదటి దఫాగా 3,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. ఎంసెట్ విద్యార్థుల ప్రతిభకు ఎలాంటి డోకా లేకుండా ఫలితాలు పారదర్శకంగా ప్రకటించాలని సిపిఐ ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబాకు విజ్ఞప్తి చేశారు. గతంలో 160 మార్కుల ప్రశ్నపత్రంలో 2-3 తప్పులు మాత్రమే ఉండేవని, ఈసారి 10 తప్పులు దొర్లాయని వీరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. గతంలో ఎప్పుడు కూడా జేఎన్టీయూ వాళ్ళు చేసేవారు. ఈసారి కాకినాడలో ఎంసెట్ని మన జేఎన్టీయూ నిర్వహించింది. అయితే ఎప్పుడు ఉండి 120 క్వశ్చన్స్కి ఏదైనా 2-3 క్వశ్చన్స్ ఎప్పుడు తప్పు ఉంటాయి. దాని వల్ల ఇబ్బంది లేదు. కానీ ఈరోజు ఎంసెట్ క్వశ్చన్స్లో 10-15 క్వశ్చన్స్ తప్పు ఉన్నాయనేది విద్యార్థులు ఎక్కువ మంది మాకు ఫోన్ చేసి మా ఏఎస్ఎఫ్ చెప్పడం జరిగింది. అందుకనే ఏదైతే నిపుణుల కమిటీ ఉందో ఎంసెట్ నిర్వహిస్తారో ఆ నిపుణుల కమిటీలోనే రేపు మీటింగ్ చెప్పారు. వాళ్ళందరూ మా సూచన ఏంటంటే పారదర్శకంగా రిజల్ట్స్ని ప్రకటించండి, గందరగోళాలు లేకుండా మీ నామ్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా మీరు ప్రకటించకపోతే వేలాది మంది విద్యార్థి భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి రిజల్ట్స్ ఫైనల్ కీతో పాటు 21వ తారీఖు 11:30కి మంత్రివర్యులు గంటా శ్రీనివాస్ గారి చేతి మీదుగా రిలీజ్ చేయబోతాయి. సో ర్యాంక్ కార్డ్స్ అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు 24వ తారీఖు నుంచి. సో పారదర్శకత కోసం 24వ తారీఖు నుంచి వాళ్ళు రాసిన ఓఎంఆర్స్ కూడా వెబ్సైట్లో పెడుతున్నాం, స్టూడెంట్స్ చూసుకోవచ్చు. ఇంకా దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 5,000 రూపాయలు ఫీజుగా నిర్ణయించడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 2,000 రూపాయలు, అది కట్టి వాళ్ళు పర్సనల్ వెరిఫై చేసుకోవచ్చు. అది ఒక కమిటీ వేసి దాంట్లో కూడా స్టూడెంట్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, రియల్గా జెన్యూన్ ఉంటే ఆ యాక్సెప్ట్ చేసి అవసరమైన పక్షంలో వాళ్ళకి మార్కులు కలిపి రివైజ్డ్ ర్యాంక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. రైతు సమస్యలపై భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా క్షేత్రస్థాయి పరిశీలన చేపడుతోంది. పెరిగిన వ్యవసాయ పెట్టుబడులకు గిట్టుబాటు ధర ఉండడం లేదని కిసాన్ మోర్చా అధ్యక్షుడు మాలకొండయ్య తునిలో అన్నారు. స్థానిక నాయకులు వరహాలరాజు, పుల్లంరాజు, నారాయణాచార్యులు, తాతారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన మాలకొండయ్య రైతు సమస్యలను అధ్యయనం చేసి వ్యవసాయ మంత్రికి నివేదిస్తామన్నారు. వారికి ఉన్నటువంటి అనేక ఇబ్బందులని అధ్యయనం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా పనిచేస్తుంది. రైతులు పండించినటువంటి పంటని అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం కొంటాం, రైతులను ఆదుకుంటాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో ఓపెన్ చేశారు. ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదనేది అనేక ప్రాంతాల్లో పర్యటించినప్పుడు మాకు అర్థమవుతున్నటువంటి విషయం. ఎవరు కూడా రైతులు ధాన్యం తీసుకెళ్ళి కేంద్రాలలో అమ్మేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో రైతులు ధాన్యం కేంద్రాల్లో బోర్డులు పెట్టి నెంబర్ 1 ధాన్యం 1,050, నెంబర్ 2 ధాన్యం 1,020కి కొంటామని చెప్పి బోర్డులు పెట్టినప్పటికీ కొంతమంది రైతులు కనీసం మా యొక్క ధాన్యం రేటు ఎంత పలుకుతుందో చూసుకుందామని అక్కడ తీసుకెళ్తే ఆ యొక్క శాంపిల్ తీయడానికి కూడా అక్కడ సిబ్బంది లేక లేట్ అవుతుందండి, మీరు బయట అమ్ముకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితిగా ఉంది. ఇవాళ రాజకీయాలకు అతీతంగా
రాజకీయాల్లో ఎలక్షన్లు లేవు, మేము ఓట్లాడటానికి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళట్లా. రాజకీయ పార్టీల్లో రాజకీయంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వ్యవసాయాలకు సంబంధించి రైతు నాయకులందరినీ కూడా కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడమే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ యొక్క ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. పిఠాపురం పాదగయ దేవస్థానం హుండీలు లెక్కింపు జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. 4,17,000 రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. అస్తమించిన అరుణకు మహిళా లోకం కన్నీటి వీడ్కోలు పలికింది. 1973లో మానవ మృగం దీప్తికానికి బలి అయిన అరుణ షాన్బాగ్ 42 ఏళ్ల పాటు దుర్భర జీవితాన్ని అనుభవించి మృత్యు ఒడికి చేరుకుంది. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని మహిళా చేతన సభ్యులు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు అధిక సంఖ్యలో మహిళలు చేరుకుని అరుణ షాన్బాగ్కు కొవ్వొత్తులతో అంజలి ఘటించారు. షాన్బాగ్ విషాద గాథను స్మరించుకున్న మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. అరుణ షాన్బాగ్ని ఇంత దుర్మార్గంగా అత్యాచారానికి గురిచేసి ఆమె అచేతనరాలుగా సుదీర్ఘకాలం పాటు ఉండే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నిందితుడు మాత్రం 14 సంవత్సరాల శిక్షకి గురైన 6 సంవత్సరాల లోపలే కోర్టు అనేక సాంకేతిక కారణాలను చూపిస్తూ అతన్ని విడుదల చేయడం వలన అతను స్వేచ్ఛాజీవిగా మారిపోయాడు. కానీ అరుణ షాన్బాగ్ మృత్యువుతో 42 సంవత్సరాలుగా పోరాడి నిన్న రాత్రి మరణించింది. ఆమె స్మృతి భారతదేశంలో ఎప్పటికీ మహిళల మదిలోనే నిలబడి ఉండిపోద్ది. ఎందుకంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి పురుష అహంకారం, పురుష ఆధిపత్యం ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి ఆమెని 42 ఏళ్ల పాటు జీవన్మృతురాలను చేశాయి. ఇవాళ ఆమె శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. కానీ ఆమె జీవితం, ఆమె మీద జరిగినటువంటి హింస, అత్యాచారం భారతదేశంలో అనేక విషయాల మీద చర్చకి కారణమయ్యాయి. మృత్యువుతో అన్నాళ్ళు పోరాడి భారతదేశానికి అనేక విషయాల్లో సందేశాలని మౌనంగానే అందించినటువంటి అరుణ షాన్బాగ్కి మా కన్నీటి వీడ్కోల్ని తెలియజేస్తున్నాం. ఐనవిల్లి మండలం మాగం గ్రామంలో మామిడి చెట్టు విరగగాసింది. కొమ్మిరెడ్డి లక్ష్మణరావు అనే రైతు ఇంటి పెరట్లో ఉన్న మామిడి చెట్టుకు దాదాపు 150 కాయలు కాశాయి. చూడముచ్చటగా ఉన్న మామిడి గుత్తును చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. నా పేరు కుమ్మడి దుర్గాప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా ఐనవేలి మండలం మాగం గ్రామం. నీవంత పంట టైంలో మా పెరట్లో మామిడి చెట్టుకు ఒక రొప్ప కొట్టేసాం. దానికి ఈ సీజన్లో పూత పూసింది. 150 మామిడికాయల దాకా కాసింది. దానికి వేసవి సెలవులు చాలామంది పిల్ల పాపలతో సొంతూళ్ళకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు చోరీలకు యత్నిస్తుంటారు. అందుచేత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిఠాపురం టౌన్ ఎస్ఐ వి కోటేశ్వరరావు సూచించారు. ప్రజలను జాగృతపరుస్తూ పట్టణంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పిఠాపురంలో గత వారం రోజుల కాలంలో 3 దొంగతనాలు జరగడం జరిగింది. వేసవికాలం అవడం వల్ల ప్రజలు ఎక్కువగా ఈ సెలవులకు వెళ్ళడం వల్ల కానీ, లేదంటే వేరే టూర్లకు వెళ్ళడం వల్ల కానీ తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు. తిరిగి వచ్చేసి చూసేసరికి దొంగతనం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా అంటే ప్రజలు వెళ్ళేటప్పుడు ఎక్కువ రోజులు బయటకు వెళ్ళేటప్పుడు పోలీసులు చెప్పకపోవడం వల్ల కానీ, ఈవెంతో పక్కన నైబర్స్ కూడా చెప్పకపోవడం వల్ల కానీ, ప్రతిరోజు అబ్జర్వ్ చేయకపోవడం వల్ల ఎప్పుడు జరిగింది కూడా కరెక్ట్గా తెలియట్లేదు. అదేవిధంగా ఈరోజు రిపోర్ట్ అయిన దొంగతనం కేసు చూస్తే వాళ్ళు నుంచి బయటికి వెళ్ళి 15 రోజులు అవుతుంది. ఈ రోజు తెలిసింది, అంటే అది ఎప్పుడు జరిగింది కూడా తెలియట్లేదు. అదే విషయం మేము కోరేది ఏంటంటే పోలీస్ తరఫు నుంచి ఎప్పుడైనా సెలవుల మీద ఎక్కువ కాలం బయటికి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు పోలీసులు తెలియజేయమని, లేదంటే పక్కింటి వరకు తెలియజేసి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ చెప్పమని చెప్పింది. అదేవిధంగా రాత్రి సమయాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఆ ఇంటి చుట్టూ పరిసరాలుగా తిరుగుతున్నా
లేదంటే ఎటువంటి అనుమానం కలిగిన ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి తెలియజేయమని మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఎన్ని జరిగాయి సార్ మొత్తం? ఇప్పటికీ 3 జరిగాయి. రాజోలు మండలం తాటిపాకలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. గల్ఫ్లో ఉంటున్న మధుసూదన్ రావు తన భార్య దుర్గ భవానీని ఓ హోటల్కు తీసుకెళ్లి చంపేశాడు. ఏమైందో తెలియదు కానీ మధుసూదన్ రావు హోటల్ నుంచి జారుకున్నాడు. సిబ్బంది రూమ్ తలుపులు తెరిచి చూసేసరికి దుర్గ భవాని విగత జీవిగా కనిపించింది. రాజోలు ఎస్ఐ లక్ష్మణ్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో తాటిపాక గ్రామంలో ల్యాండ్ మార్క్ హోటల్ అని ఒక హోటల్ ఉంది. ఈ ల్యాండ్ మార్క్ హోటల్లో రాత్రి 11 గంటల సమయంలో సుమారు 30 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి ఒక స్త్రీని తీసుకొని వచ్చాడు. హోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్ రిసెప్షన్లో బొక్క మధుసూదన్ రావు అని చెప్పేసి పేరు కూడా చెప్పాడు. అది ఒక ఐడి కార్డు కూడా చూపించాడు, అడ్రస్ ప్రూఫ్. అది గల్ఫ్ కంట్రీస్కి చెందిన కార్డుగా ఉన్నది. రాత్రి ఉన్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేశారని చెప్పి అంటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి సుమారు 11 గంటల సమయంలో హోటల్ లెఫ్ట్ అయ్యాడు. ఆ కూడా వచ్చిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ రూమ్లో చనిపోయి ఉన్నారు. సీసీ ఫుటేజెస్ కూడా పరిశీలించాం. వాళ్ళు 11 గంటలకి వచ్చినట్టు, అదేవిధంగా ఉదయం అతను లెఫ్ట్ అయినట్టు కూడా సీసీ ఫుటేజెస్ ఉన్నాయి. సో ఆ యువతి శవం రూమ్లో ఉంది. మేము సంఘటన స్థలంలో ఉన్నాం, దర్యాప్తు చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగుళూరులో ఉద్రిక్తతల నడుమ ఇళ్ల తొలగింపు, అడుగడుగున అడ్డుపడ్డ ప్రజలు. ముమ్మిడివరంలో రోడ్డు సర్వే పనులను అడ్డగించిన స్థానికులు, అలైన్మెంట్లో మార్పుకు డిమాండ్. జూన్ మొదటి వారం నుంచే డ్వాక్రా రుణమాఫీ అంటున్న అయ్యన్న, క్షేత్రస్థాయి సదస్సులో విధి విధానాలకు రూపకల్పన. రైతు సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తామన్న కిసాన్ మోర్చా, వ్యవసాయ మంత్రికి నివేదిస్తామని మాల కొండయ్య వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.